నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. విద్యార్థులు యువకులు తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపితమైంది. దీనికి ఉదాహరణ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సిజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రొటెస్టే కారణం. దేశానికి పట్టుకొమ్మ లాంటి విద్యార్థులు యువకులను అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నుంచే విద్యార్థుల ఉద్యమం కాస్త యువకుల ఉద్యమంగా మారిపోయి తగిన ఫలితం దక్కింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకొన్ని ఉద్యమాలు కూడా మొదలవుతున్నాయి. అతి త్వరలో E20 పెట్రోల్ అని ఒక ఉద్యమం మొదలవుతుంది. ఇక ఈ రిజర్వేషన్ వ్యతిరేక వినోదాలు కూడా ఊపందుకుంటున్నాయి. మాకు ఈ రిజర్వేషన్లు వద్దని యువకులు కూడా మొత్తుకుంటున్నారు. ఈ రిజర్వేషన్ వల్ల అనేక మంది యువకులు వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకం నెట్టిస్తున్నారు. చదువు లేకపోయినా కానీ రిజర్వేషన్ ఎక్కువగా ఉండడంతో వాళ్ళకు వస్తుంది, చదువు ఉన్నా కానీ రిజర్వేషన్ తక్కువగా ఉండడంతో వాళ్ళకు దక్కట్లేదు. అందుకని కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదు. మాకు ఈ రిజర్వేషన్ వద్దు బాబోయ్ అని యువకులు కొంతమంది విద్యార్థులు కూడా మొత్తుకుంటున్నారు. అయితే దీని అంతటికి కారణం సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వేసిన పునాది ఇప్పుడు బలంగా మారబోతుంది. రాష్ట్రంలో కాదు, యావత్ దేశంలో విద్యార్థులు యువకులు ఊపందుకుంటున్నారు. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి తిరగబడుతున్నారు. అలాంటి రోజు వచ్చిన రోజే దేశం భవిష్యత్తు క్లియర్గా ఉంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తు, యువకుల భవిష్యత్తు ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారబోతుందని విద్యార్థులు వెంట పడుతున్నారు, నాయకుల వెంట. దేశంలో ఊపందుకుంటున్న రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన సిజేపీ విజయమే స్ఫూర్తి. ప్రస్తుతం డిజిటల్ మీడియాలో 5.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు. నిజంగా ఇప్పటి నుంచి ఏ విద్యార్థి, ఏ యువకుడు బయటకు వచ్చినా కానీ దానికి ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమమే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళు రగల్చిన మంట యావత్ దేశానికి కాదు ప్రపంచాన్ని అతలకుతలం చేసింది. ఆ విధంగా నినాదాలు, వాళ్ళు చేసిన నినాదాలు ఓన్లీ సిజేపీ ఆ యువకులు చేసిన నినాదమే యావత్ దేశాన్ని అంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నా కానీ ఆ మొద్దు నిద్రని విడగొట్టి నిద్ర లేపింది, తట్టి లేపింది. అలాంటి నిజంగా యువకులు మన ఇండియాలో. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచ దేశంలో ఏ దేశంలోనే యువకులు మన ఇండియాలోనే ఉన్నారు. అలాంటి యువకుల్ని ఇన్ని రోజులు రాజకీయ నాయకులు ఆట బొమ్మలు ఆడుకున్నారు. కానీ యువకులు, విద్యార్థులు ఆడుకుంటే ఆ ఆట బొమ్మలు రాజకీయ నాయకులు అవుతారు, కీలు బొమ్మలు కూడా అవుతారని మరోసారి ఇప్పటి నుంచే నిరూపితం కాబోతుంది. 1990 నాటి మండల కమిషన్ వ్యతిరేక ఆందోళనతో పోలిక. ఈ ఉద్యమంతో ప్రభుత్వం మనుగడకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాటి VP సింగ్ ప్రభుత్వం పరిస్థితులు ఎప్పటితో పోలిస్తే పూర్తి భిన్నం. నాడు రాజకీయ పార్టీలు చీలిపోయాయి, నేడు RHAకు రాజకీయ పార్టీల మద్దతు శూన్యం. ఓటు బ్యాంకు రాజకీయాలే కారణం. యువతను శాంతింపజేసే చర్యలు చేపట్టిన కేంద్రం పార్టీల మద్దతు లేకపోతూ ఉద్యమం మనగడ కష్టం. సిజేపీకి విపక్షాల మద్దతు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా కానీ ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ముందుండి మాట్లాడుకోవాలి. వాళ్ళు చేసిన ఇదంతా ఇప్పుడు వచ్చే ఫలితం ఏదైనా వాళ్ళ తర్వాతే. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రొటెస్ట్కు విపక్షాల మద్దతు కూడా ఉంది కాబట్టి అధికార పార్టీ నేతలు భయపడ్డారు. అధికార పార్టీ నేతలు యువతను, విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ శాంతింపజేసే రోజులు వెనకెళ్ళిపోయాయి. విద్యార్థులు, యువకులు తిరగబడ్డారు. అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఎంత శాంతింపజేసినా కానీ విద్యార్థులు ఉన్న ఆవేశాన్ని, ఆక్రోశాన్ని ఆపడం అంత ఈజీ కాదు ఇప్పుడు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఉద్యమ స్ఫూర్తిని రగిలించుకున్నారు. ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుందని యువత బాగా నేర్చుకున్నారు. ఇప్పటి నుంచి ఇండియాలో ఏది జరిగినా కానీ యువత ఆధ్వర్యంలో జరుగుతుంది. యువత తలుచుకుంటే దేశం మార్పు తథ్యమని మన గన్ పార్క్ లో జరిగిన ఉద్యమంతోనే నిరూపితమైంది. దీంతో అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు, యువతని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అప్పటిదాకున్న యువత వేరు, దాని తర్వాత నిర్మించిన సమాజంలోని యువత వేరు. మీరు ఎంత శాంతింపజేసినా వాళ్ళు శాంతించరు. వాళ్ళకు సమాధానం దొరికేదాకా ప్రశ్నిస్తారు, అవసరమైతే తిరగబడతారు, అవసరమైతే గల్లా పట్టుకొని నడి వీధులు ఏడ్చుకునే పరిస్థితి నాయకులు తెచ్చుకుంటున్నారు. మీరు పరిపాలన చక్కగా చేస్తే యువకులు అంత దాకి రారు. మీరు సరిగ్గా పరిపాలన చేయకపోతేనే యువకులు తిరగబడతారు. ఆ రోజులు వచ్చాయి. ఈ దేశం భవిష్యత్తు యువత చేతిలో ఉంది, రాజకీయ నాయకుల చేతిలో కాదని ఇంకొద్ది రోజులు నిరూపితమవుతుంది. ఈ జాతీయ పార్టీలో ఖచ్చితంగా స్వస్తి పలకాలి, కొత్త నాయకుడు రావాలి. అది యువత నుంచి, యువత మద్దతుతోనే ఆ నాయకుడు అనేవాడు బయటికి రావాలి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.